గైస్ మనకి పైథాన్లో డేటా టైప్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది గైస్. వెరీ సింపుల్, మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనం డిస్కస్ చేసామో ఒక వీడియోలో, డేటా అనే వీడియోలో మన ప్రపంచంలో రియల్ వరల్డ్లో ఎన్ని రకాల డేటా ఉంది, 6 రకాల డేటా ఉంది. ఇక్కడ మీకు చూపించాం మీకు అంతా. సేమ్ అలానే గైస్ పైథాన్లో కూడా మీకు కొన్ని టైప్స్ ఉన్నాయి, అంటే కొన్ని రకాలు ఉన్నాయి అని చెప్పి. అవి ఏంటివి అంటే ఫస్ట్ది వచ్చి స్ట్రింగ్. ఓకేనా, స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ క్యారెక్టర్స్. ఇక్కడ నేను ఏం చెప్పా, క్యారెక్టర్స్ అంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ ఆర్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్. ఇవన్నిటిని మనం ఏమంటున్నామంటే క్యారెక్టర్స్ అంటున్నాం. ఇక్కడ పైథాన్లో దాన్ని ఏమంటామంటే స్ట్రింగ్ అంటాం. కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఇలాగా, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ ఇలాగ ఇంకేమున్నా అవన్నిటిని మనం ఏమంటాము అంటే స్ట్రింగ్ అంటాం. ఓకేనా, సేమ్. ఇక్కడ కోడ్ తీసుకున్నా గైస్, నేను మార్క్ డౌన్ తీసుకుంటాను, లేకపోతే మనకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కొన్ని సింబల్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ప్లెయిన్ టెక్స్ట్ కనిపిస్తుంది. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటాము అంటే పైథాన్లో స్ట్రింగ్ అంటాం. అది ఒక క్యారెక్టర్ కానీ ఒకటి కంటే ఎక్కువ ఉన్నా కూడా సరే మనం దాన్ని స్ట్రింగ్ అంటాం. అండ్ సెకండ్ వచ్చి మనకు ఇంటీజర్ ఉంది. ఓకేనా, జనరల్గా ఇంట్ అని పిలుస్తాం పైథాన్లో. ఇంట్ అంటే ఏమి మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పా. ఫస్ట్ నెంబర్స్లో 3 టైప్స్ ఉంటాయా, ఇంటీజర్స్, ఫ్లోట్స్, కాంప్లెక్స్. ఇంటీజర్స్ అంటే ఏమి -∞ టు +∞, అంటే -2, -4 ఇలాగ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సేమ్ దాన్ని మనము ఇక్కడ ఏమంటాము అంటే ఇంట్ అంటాం. రియల్ వరల్డ్లో అయితే ఇంటీజర్ అంటాం, ఇక్కడైతే ఇంట్ అంటాం. సో ఇక్కడ కూడా సేమ్, సారీ, -∞ టు +∞ అంటాం. ఓకేనా, అండ్ మూడోది ఏముంది ఇక్కడ మనకు ఫ్లోట్ అని ఉంది. ఫ్లోట్ అంటే ఏమి గైస్, డెసిమల్ వాల్యూస్. ఎక్కడెక్కడైతే మనకి 1 పాయింట్ 2 పాయింట్ ఆ పాయింట్లు కనపడతాయి, మనం దాన్ని రియల్ వరల్డ్లో ఏమంటున్నాము ఫ్లోట్ అంటున్నాం. అవునా, ఫ్లోట్ ఆర్ డెసిమల్ పాయింట్స్ అంటాం. సో పైథాన్లో కూడా మనం దాన్ని ఏమంటాము అంటే ఫ్లోట్ అనే అంటాం. సో దీనికి కూడా సేమ్, కాపీ, ఇక్కడ పేస్ట్, ఇక్కడ డాట్ పెడుతున్నా, డాట్ ఇన్ఫినిటీ. సేమ్ ఇక్కడ కూడా డాట్ ఇన్ఫినిటీ. అండ్ మూడోది ఏముంది గాస్, నెంబర్స్లో మనకి కాంప్లెక్స్ నెంబర్ ఉంది కదా, కాంప్లెక్స్ అంటాం బేసిక్గా, కాంప్లెక్స్ నెంబర్స్ అని. సేమ్ పైథాన్లో కూడా మనం దాన్ని కాంప్లెక్స్ అంటాం, అంతే, ఓన్లీ కాంప్లెక్స్. దీని సింటాక్స్ ఏమి, ఏదైనా ఒక వాల్యూ వచ్చి అండ్ దెన్ ప్లస్ ఉండి అగైన్ ఒక వాల్యూ వచ్చి మనము జే అని ఇవ్వాలి. JRI సంథింగ్ ఎనీథింగ్ ఇస్ పర్లే. ఓకేనా, బట్ ఇక్కడ A అండ్ B అనే వాల్యూస్, నేను వాల్యూ 1 రాస్తాను, లేకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. వాల్యూ 1, ఇక్కడ వచ్చి వాల్యూ 2 అని రాస్తా. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకి పైథాన్లో సేమ్ కాంప్లెక్స్ అని అంటాం. ఇప్పుడు గైస్ ఇవన్నిటిని మనం ఏమంటాము అంటే, ఓకేనా, ఇవన్నిటిని మనం పైథాన్లో ఏమంటాము అంటే ప్లెయిన్ డేటా అంటాం. ప్లెయిన్ డేటా అంటే ఇవి మనమేం కనిపెట్టలే, ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నాయి. ఓకేనా, సో అందుకని దీన్ని మనం ఏమంటున్నామంటే ప్లెయిన్ డేటా అంటున్నాం. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ డేటా ఉంది, దీన్ని ఏమంటాము అంటే డిరైవ్డ్. ఓకేనా, డిరైవ్డ్ డేటా ఆర్ కన్స్ట్రక్టెడ్ డేటా. ఒక్కో పేరు పిలుస్తారు గైస్, ఎనీ నేమ్ ఈజ్ ఫైన్, బట్ మీరు కాన్సెప్ట్ నీట్గా వినండి. అసలు ఏంది ఈ కన్స్ట్రక్టెడ్ అంటే, డిరైవ్డ్ డేటా అంటే ఏమి అంటే, ఫస్ట్ది మనకి ఏముంది అంటే లిస్ట్ అని ఒకటి ఉంది. ఓకేనా, LIST లిస్ట్ అని. ఈ లిస్ట్ చూసేకి ఎలా ఉంటుందంటే గైస్ ఇలాగా స్క్వేర్ బ్రాకెట్స్. మీకు ఈ స్క్వేర్ బ్రాకెట్స్ తెలుసు కదా ఎలా ఉంటాయో, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మనము ఈ ప్లెయిన్ డేటాస్ ఏవైనా పెట్టుకోవచ్చు. నెంబర్స్ అయినా ఉండొచ్చు, లేదంటే స్ట్రింగ్స్ అయినా ఉండొచ్చు, ఫ్లోట్స్ అయినా ఉండొచ్చు, కాంప్లెక్సెస్ అయినా ఉండొచ్చు, అన్ని మిక్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా, మీకు నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇలా ఇచ్చా స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా, ఇలానే కదా మనం లిస్టుని డినోట్ చేసేది, బాగా గుర్తుపెట్టుకోండి. లిస్టుని దేంతో డినోట్ చేస్తాము అంటే స్క్వేర్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే 1, 2.3, సింగిల్ కోట్స్లో స్ట్రింగ్ ఇస్తున్నాను, ఒక యాపిల్ అని చెప్పి ఇస్తున్నా, అండ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ కూడా ఇస్తున్నా, 4 + 7J అని ఇస్తున్నా. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసా గైస్, లిస్ట్ వాడి డేటాని గ్రూప్ చేశా, అంటే ఇక్కడేమో ప్లెయిన్ డేటాని వాడుకుంటున్నాం. ఓకేనా, అదే లిస్ట్లో మనం ఏం చేస్తున్నామంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి మనకి ఎన్ని వాల్యూస్ కావాల్సింటే అన్ని వాల్యూస్, ఏం వాల్యూస్ కావాల్సింటే ఆ వాల్యూస్ ఇస్తున్నాం. వాల్యూకి ఏముండాలి, ఇక్కడ మనకి కమా ఉండాలి. దీన్ని మనం ఏమంటాము అంటే లిస్ట్ అంటాం. సేమ్ అలానే మనకు ట్యుపుల్ అని ఒకటి ఉంది, ట్యుపుల్ అంటాం బేసిక్గా. ఈ ట్యుపుల్ని దేంతో డినోట్ చేస్తాము అంటే స్మాల్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తాం, ఇలా ఈ సింబల్తో, స్మాల్ బ్రాకెట్స్తో. దీంట్లో కూడా ఏం చేస్తామంటే గైస్, దీంట్లో కూడా సేమ్ ఇలానే డేటాని స్టోర్ చేసుకుంటాం. అన్ని ఏ వాల్యూస్ అయినా పెట్టుకోవచ్చు, అన్ని వాల్యూస్ మిక్స్ అయినా ఉండొచ్చు. కాకపోతే సింబల్ ఎలా ఉంటుంది అంటే స్మాల్ బ్రాకెట్స్తో ఉంటుంది. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చి వాట్స్ ద డిఫరెన్స్, ఇక్కడ లిస్ట్లో ఏం చేస్తున్నాము, డేటాని స్టోర్ చేసుకుంటున్నాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్ని.
ట్రిపుల్ ఏం చేస్తున్నాము, ట్రిపుల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. అయితే ఎందుకు రెండెందుకు, ఒకటి ఉండొచ్చు కదా అంటే బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏమి అంటే గైస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా చాలా వాటిల్లో అడుగుతారు. ట్రిపుల్లో డేటా అప్డేట్ చేయలేము, బట్ లిస్టులో డేటా అయితే అప్డేట్ చేయొచ్చు. దాని మీనింగ్ ఏమి అంటే గైస్, ఇక్కడ ఒక లిస్ట్ ఉంది కదా, 1, 2.3 యాపిల్ 4.8 అని. నేను ఈ లిస్ట్ నేను అప్డేట్ చేయొచ్చు, ఇక్కడ అదే కదా చెప్తోంది. బట్ లిస్ట్లో డేటా అయితే అప్డేట్ చేయొచ్చు అని. అప్డేట్ చేయొచ్చు అంటే మీనింగ్ ఏమి అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ నేను చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 1, 2.3 యాపిల్ 4+8G అని ఉంది కదా. సో నేను ఇక్కడ యాపిల్ తీసేసి వేరేది ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ బ్యాట్ అని పెట్టచ్చు. ఇలాగ మనకు ఉన్న ట్యూపుల్లో ఉన్న వాల్యూస్ను చేంజ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు. అది పాసిబుల్ అవుతుంది లిస్ట్లో అయితే. అదే ట్యూపుల్లో అయితే మనకి ఇలా పాసిబుల్ అవ్వదు. ఇలా మనకి అప్డేట్ చేయాలని చూస్తే మనకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే లిస్టు ట్రిపుల్ దేనికి యూస్ చేస్తామంటే ఇలా గ్రూప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకునే దానికోసం యూస్ చేస్తాం. అయితే రెండెందుకు, ఒకటి సరిపోతుంది కదా అంటే లిస్టులో డేటా మనము అప్డేట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ మనం ఏదైనా డేటాని ఇచ్చి పెట్టింటే మనం ఆ డేటాని డిలీట్ చేసేసి వేరేది యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాపిల్ తీసేసి నేను బ్యాట్ పెట్టా కదా అలాగా. అయితే ట్యూపుల్లో ఉన్న డేటాని అయితే నేను అప్డేట్ చేయలేను. ఇలా నేను యాపిల్ తీసేసి బ్యాట్ పెట్టాలని ట్రై చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి గైస్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా మీరు చాలా ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ ఫేస్ చేస్తారు. లిస్ట్కి ట్యూపుల్కి డిఫరెన్స్ ఏమి అని చెప్పి. ఓకేనా? అండ్ మూడో టైప్ ఏముందంటే మనకు డిక్షనరీ ఉంది. ఓకేనా? డిక్షనరీ అంటాం. ఈ డిక్షనరీ చూసేకి ఎలా ఉంటుందంటే బాగా వినండి గైస్. ఇలాగా కర్లీ బేసెస్ ఉంటాయి. మనం జనరల్గా ఫ్లవర్ బ్రాకెట్స్ అంటాం కదా, ఫ్లవర్ బ్రాకెట్స్ అంటాం, లేదంటే కర్లీ బ్రేసెస్ అంటాం. ఈ కర్లీ బ్రేసెస్లో మనకి 2 ఉంటాయి. ఒకటి వచ్చి కీ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చి వాల్యూ ఇలా ఉంటుంది. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ రాస్తున్న ఎగ్జాంపుల్. సో ఇది ఎలా ఉంటుందంటే ఇలాగ కర్లీ బ్రేసెస్ ఉండి, ఈ కర్లీ బ్రేసెస్లో ఫస్ట్ ఏం చెప్పాను, కీ ఉంటుందని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ అని తీసుకుంటున్నా. ఏ అనేది ఇక్కడ క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ అనేది ఎలా ఉండాలి అంటే సింగిల్ కోట్స్లో ఉండాలి. అండ్ దెన్ ఇక్కడ కోలన్ పెడుతున్నా. ఇక్కడ చూడండి నాకు ఏముంది, కీకి వాల్యూకి మధ్యలో కోలన్ ఉంది. సో ఇక్కడ కూడా నేను కోలన్ అనేది పెడుతున్నా. వాల్యూ ఇవ్వాలి, నేను వాల్యూ ఒక 23 అని ఇచ్చుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఏమంటాము అంటే మనము డిక్షనరీ అంటాం. ఇక్కడ ఒక వాల్యూవే కాదు కదా, ఎన్ని వాల్యూస్ అని ఇచ్చుకోవచ్చు. జస్ట్ కమా పెట్టండి. ఇంకొక కోర్సులో నేను బ్యాట్ అని తీసుకుంటున్నా, దీనికేమో 4.56 అని ఇస్తున్నా. సేమ్ ఇక్కడ ఇంకొక కమా పెడుతున్నా, ఇక్కడ వచ్చి నేను వ్యాన్ అని తీసుకుంటున్నా. అండ్ అగైన్ ఇక్కడ నేను ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇస్తా, 2+8G అని ఇస్తా. మనకి డిక్షనరీ అనేది ఇలా ఉంటుంది చూసేకి. ఓకేనా? సో బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాము, లిస్ట్ అంటే ఏదో చూసాము, ట్రిపుల్ అంటే ఏదో చూసాము, దీని మధ్య డిఫరెన్స్ చూసాము, డిక్షనరీ అంటే ఏమో చూసాము. డిక్షనరీ అనేది ఎలా ఉంటుందంటే ఇలాగ ఒక ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చి ఉంటుంది. దీంట్లో కీ వాల్యూ మాత్రం ఉంటుంది డేటా. కీ వాల్యూ అంటే ఇలాగ ఉంటుంది చూసేకి. సో మీరు కీస్కి ఇలా క్యారెక్టర్స్ వాడుతుంటే కోడ్స్ అనేవి పెట్టాలి, నెంబర్స్ వాడుతుంటే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇలా ఇచ్చా 8 అని ఇచ్చి ఇక్కడ 90 అని ఇచ్చా. సో ఇప్పుడు కీ ఏమి ఇక్కడ 8, వాల్యూ ఏమి ఇక్కడ 90. సో డిక్షనరీ అనేది మనకి చూసేకి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఉండేది వచ్చి 4th వన్ రేంజ్ అని ఒకటి ఉంది. ఓకేనా? రేంజ్. ఈ రేంజ్ అనేది గైస్ యాక్చువల్గా దీనికి ఇలా సింబల్స్ ఏమి ఉండవు. ఇది ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఓకేనా? ఇది ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. మీకు ఇంతకుముందు ప్రింట్ అని చెప్పి ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ చెప్పా కదా, ఎక్కడ అది ఫస్ట్లో ఉంటుంది, ఇక్కడ. సో ఇది ఏం చేస్తుందని చెప్పినా మనకి జనరల్గా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పా. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, బ్రాకెట్లో ఏమైతే ఇస్తామో అవన్నీ మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. అంటే ఇక్కడ ప్రింట్ కాబట్టి. కానీ జనరల్గా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఏం చేస్తుందని చెప్పినా ఏదైనా ఒక ఇన్పుట్ తీసుకొని, ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రాశాను నేను, ఏదైనా ఒక ఇన్పుట్ తీసుకొని అది ప్రాసెస్ చేసి మనకు ఒక అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ ప్రింట్ అనేది మనకి అవుట్పుట్లో చూపిస్తుంది, అది దాని యొక్క స్పెషాలిటీ. అయితే ఇక్కడ రేంజ్ అని ఉంది కదా, ఇది ఏం చూపిస్తుందంటే ఇక్కడ నేను ఒక నెంబర్ ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని ఇచ్చా. సో అప్పుడు మనకి ఇది అవుట్పుట్లో ఏం చూపిస్తుందంటే, అవుట్పుట్ ఇన్ ద సెన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేస్తుందంటే 0 నుంచి 4 వరకు జనరేట్ చేస్తుంది. ఇలాగా 0, 1, 2, 3, 4 అని. సో ఇక్కడ మనం ఒక నెంబర్ ఇచ్చింటాం కదా, ఈ నెంబర్ ముందు నెంబర్ వరకు జనరేట్ చేస్తుంది, మళ్ళీ 5 అనేది ఇక్కడ జనరేట్ చేయదు. అంటే స్టార్టింగ్ నెంబర్ ఏముంటుందంటే 0 ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మనకి రేంజ్ అని చెప్పి ఒక డిరైవ్డ్ డేటా ఉంది. ఈ రేంజ్కి స్పెషల్ సింబల్స్ అంటూ ఏమీ ఉండవు. ఇది ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. సో ఫంక్షన్ అంటే ఏమి, ఒక ఇన్పుట్ తీసుకొని ఒక అవుట్పుట్ ఇస్తుంది. ఈ రేంజ్ ఏం చేస్తుంది, ఒక వాల్యూ తీసుకొని
ఈ వాల్యూ ముందు వాళ్ళకు వాల్యూ అనేది ఇస్తుంది, స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అయ్యి. ఒకవేళ నేను ఇక్కడ 6 అని ఇస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ నాకు 5 వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన నెంబర్ వస్తుందా, నో, ఇక్కడ ఇచ్చిన నెంబర్ రాదు, ఇక్కడ ఇచ్చిన ముందర నెంబర్ వరకు వస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, 0 నుంచి స్టార్ట్ అయ్యి. సో ఇది రేంజ్ చేసే పని. ఓకేనా, ఒకటి ఏముందంటే గైస్ మనకి సెట్ అని ఒకటి ఉంది. ఓకేనా, ఈ సెట్ని కూడా దేంతో డినోట్ చేస్తాము అంటే కర్లీ బ్రాకెట్స్తో చేస్తాం. అయితే ఈ సెట్కి డిక్షనరీకి తేడా ఏమి అంటే, డిక్షనరీలో కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి దీని లోపల కీ వాల్యూస్ అని వాడతాం. ఇక్కడికి ఎగ్జాంపుల్ చూపించా. కానీ సెట్లో మనము అలా చెయ్యము. ఓకేనా, సెట్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేస్తాం. ఇలాగా 1, 3.56, ఓకేనా, ఇలాగా ఆంటీ అని ఇలాగ మనం డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేస్తాం. ఓకేనా, అయితే ఈ సెట్ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్. సో అదే మీకు ఇక్కడ లిస్ట్ చూడండి, ఇక్కడ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ 1, 2.3 యాపిల్ 4.8G అని ఇచ్చా. నేను ఇక్కడ మళ్ళీ కమ్మా పెట్టి 1 అని ఇచ్చాను అనుకో, ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ 1 అనేది ఫస్ట్ ఆల్రెడీ ఉంది కదా, సో నేను మళ్ళీ 1 అనేది ఇస్తున్నా. అంటే లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుంది. అలానే ట్యూపుల్ కూడా మనకి డూప్లికేట్ వాల్యూస్ అనేది అలో చేస్తుంది. అంటే ఒక వాల్యూ ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు మనం లిస్ట్లో ట్యూపుల్లో. అదే ఇక్కడ సెట్ ఏం చేస్తుందంటే డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆల్రెడీ 1 అని ఉంది కదా, నేను ఇక్కడ మళ్ళీ 1 అని ఇస్తున్నా. సో లిస్ట్ అంటే ఏం చెప్పాను నేను, డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదని చెప్పా. సో నువ్వు మళ్ళీ 1 ఇవ్వడానికి ట్రై చేసావు అనుకో, ఇది మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలో చెయ్యదు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఫ్రోజోన్ సెట్ అని ఇంకోటి ఉంది గాయ్స్. ఫ్రోజోన్ సెట్ అని ఒకటి ఉంది. సేమ్ దీనికి సింటాక్స్ కూడా అంతా సేమే, కర్లీ బ్రేసెసే వాడతాము, డేటానే ఇలానే ఇస్తాము. అయితే దీని స్పెషాలిటీ ఏమంటే ఫస్ట్ డూప్లికేట్స్ వాల్యూస్ అలో చేయదు సెట్ మాత్రమే, ప్లస్ ఇది ఏం చేస్తుందంటే నాట్ పాసిబుల్ టు అప్డేట్. లైక్ ఏ ట్యూపుల్లో నేను ఏం చేస్తుందని చెప్పా, ఏమన్నా ఒక వాల్యూ అంటే ఇప్పుడు యాపిల్ ఉంది కదా, యాపిల్ తీసేసి నేను బ్యాట పెట్టడానికి ట్రై చేసి ఏం చేస్తుంది, ఎర్రర్ ఇస్తుంది. సేమ్ అలానే ఈ సెట్ ఏం చేస్తుందంటే ఫ్రోజన్ సెట్ డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు, ప్లస్ మనం ఇక్కడ ఉన్న వాల్యూస్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అదే నేను సెట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు సెట్లో ఆంటీ అని ఉంది కదా, నేను ఆంటీ తీసేసి ఇక్కడ బాల్ అని పెడతా, ఇది ఓకే పర్లా, మనం డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వకూడదు, బట్ ఉన్న వాల్యూస్ని మనం ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రోజన్ సెట్ ఏం చేస్తుందంటే ఈ ఆంటీని తీసేసి నేను బాల్ పెట్టే ట్రై చేస్తే నాకు ఎర్రర్ అనేది ఇస్తుంది. అది డిఫరెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి గైస్, సెట్కి ఫ్రోజన్ సెట్కి డిఫరెన్స్ ఏమి అంటే సెట్లో మనము డేటాని అప్డేట్ చేయొచ్చు, అదే ఫ్రోజన్ సెట్లు అయితే మనము డేటాని అప్డేట్ చేయలేము. అసలు సెట్ టు ఫ్రోజన్ సెట్ అంటే ఏమి, డూప్లికేట్ వాల్యూస్ అనేది అలో చేయదు. కానీ ఇక్కడ లిస్టులోను ట్యూపుల్లోను మనము డూప్లికేట్ వాల్యూస్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా, సో అది నెక్స్ట్ మనకు ఉండే డేటా టైప్ ఏమి అంటే బూలియన్. ఓకేనా, బూలియన్ అని ఒకటి ఉంది. దీని గురించి నేను డీటెయిల్గా మళ్ళీ చెప్తా గైస్, బట్ ప్రస్తుతానికి మీరు ఏం గుర్తు పెట్టుకుంటారంటే మనకి పైథాన్లో బూలియన్వి 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చి ట్రూ అని ఒకటి ఉంది, 2 వచ్చి ఫాల్స్ అని ఉంది. ఈ ట్రూ ఫాల్స్లో ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్లో ఉండాలి. మీరు స్మాల్ లెటర్ ఇస్తే అప్పుడు అది బూలియన్ వాల్యూ అవ్వదు. ఓకేనా, సో బాగా గుర్తుపెట్టుకోండి, పైథాన్లో మనకి 2 బూలియన్ వాల్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చి ట్రూ, ఇంకొకటి వచ్చి ఫాల్స్. వీటిలో ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలి, క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. స్మాల్ లెటర్ ఇస్తే మనం దాన్ని బూలియన్ వాల్యూస్ అన్నాం. దీని గురించి మనం డీటెయిల్గా నేను వేరే వీడియోలో చెప్తా. మనకి కండిషన్స్ అని చెప్పి ఒక టాపిక్ వస్తుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఈ ట్రూ ఏంటి, ఫాల్స్ ఏంటి, ఎప్పుడు వాడతామని చెప్పి. బట్ ఇది ఒక డేటా టైప్ ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలానే కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి గైస్. ఏంటంటే బైట్స్ అని ఒకటి ఉంది. ఓకేనా, అండ్ ఇంకోటి ఏముందంటే బైట్ అరే అని ఒకటి ఉంది, బైట్ అరే. అలానే మెమరీ వ్యూ అని ఒకటి ఉంది, మెమరీ వ్యూ అని చెప్పి. ఇవన్నిటి గురించి నేను కంపారిజన్ ఆపరేటర్స్లో మనకి బిట్ వైజ్ ఆపరేటర్ అని ఒకటి వస్తుంది గైస్, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, ఈ బూలియన్ కాన్సెప్ట్ వచ్చి కంపారిజన్ ఆపరేటర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 8, 9, 10 బైట్స్ అరే మెమరీ వ్యూ ఉంది కదా, బిట్ వైజ్ ఆపరేటర్ అని ఒక ఆపరేటర్ వస్తుంది. నేను ఈ 3 అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ గుర్తుపెట్టుకోండి పైథాన్లో ఇవి కూడా ఉన్నాయి అని. అండ్ లాస్ట్ ఆపరేటర్ 11th ఆపరేటర్, లాస్ట్ డేటా టైప్ 11th డేటా ఏమి అంటే నన్ టైప్ అని ఒకటి ఉంది. ఓకేనా, నన్ టైప్ అంటే దీని మీనింగ్ ఏమంటే డేటా ఏమీ లేదు అని. ఇక్కడ అంతా మనం డేటా వాడుతున్నాం కదా, సమ్ నెంబర్స్, సమ్ క్యారెక్టర్స్ ఏంటి వాడుతున్నాం. నన్ను టైప్ అంటే మీనింగ్ ఏమంటే ఏమీ లేదు దాంట్లో డేటా అని చెప్పి. ఇది ఎలా ఇస్తాము అంటే వాల్యూ నన్ను అని ఇస్తాం, NONE అని. ఇప్పుడు 1, 2, 3 అయితే ఎలా ఇస్తాం గైస్, 1 అంటే ఇలా ఇస్తాము, 2.3 అంటే 2.3 అని ఇస్తాము. ఇది ఏం చేస్తుంది, నేను ఇంతకుముందు మీకు చెప్పా, ఇలాగ ర్యామ్లో మనం A = ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం A = 3 అని ఇస్తే ఏం జరుగుతుంది, అది
ర్యామ్ ఇలా ఉంటుంది, బాక్సులు ఈ బాక్సెస్లో మనకి ఒక బాక్స్ ఆక్రమించి ఇక్కడ 3 అని పెట్టి దీనికి ఏ అని నేమ్ ఇస్తుంది, అవునా. ఇప్పుడు నేను అదే ఏ ఈక్వల్స్ టు నన్ అని ఇస్తాను. నన్ అదే ఒక వాల్యూ లైక్ 3, 4.2 యాపిల్ ఇలా వాల్యూస్ కదా, ఇలా వాల్యూస్ మాదిరి నన్ అనేది ఒక వాల్యూ. నేను ఎప్పుడైతే ఇలా ఏ ఈక్వల్స్ టు నన్ అని ఇస్తానో ఇది ఓన్లీ బాక్స్ని క్రియేట్ చేసి ఏ అని పెట్టుకుంటుంది అంతే. దీని లోపల డేటా ఏముండదు, ఎంటీ డేటా అంతే. అదే మీరు 3 అని ఇస్తే ఇక్కడ వాల్యూ ఇచ్చాం కాబట్టి బాక్స్లో ఆ నెంబర్ పోయింది. ఇక్కడ నన్ను అంటే మీనింగ్ ఏం చెప్పా, ఏమీ లేదు అని, అంటే ఓన్లీ ఎంటీ బాక్స్ని క్రియేట్ చేసుకుంటుంది అంతే గైస్. ఇవి మనకు మొత్తం పైథాన్ ఉన్న డేటా టైప్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు 11 ఉన్నాయి. సో ఈ 11 గుర్తుపెట్టుకోండి. నేను ఈ 11లో మీకు 4 ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఈ బూలియన్ ఈ రిమైనింగ్ 3 నేను ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా. బట్ రిమైనింగ్ 7 మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో నన్ను బాగా గుర్తుపెట్టుకోండి. నన్ను అనేది ఒక వాల్యూ లైక్ 1, 2.3 మాదిరి ఒక వాల్యూ. అయితే ఈ నన్ను అని ఇస్తే ఏం జరుగుతుందంటే ర్యామ్లో ఒక ఎంటీ బాక్స్ క్రియేట్ చేసి పెడుతుంది అంతే అది. సో ఇంకా రిమైనింగ్ అంతా మీకు ఇక్కడ తెలుసు. మీరు డిఫరెన్సెస్ బాగా గుర్తుపెట్టుకోవాలి గైస్. లిస్ట్ ట్యూపుల్ ఏం చేస్తుందంటే ఇలా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని. అయితే రెండెందుకు అంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్ మనం అప్డేట్ చేస్తాం, కానీ ట్యూపుల్లో ఉన్న వాల్యూస్ మనము అప్డేట్ చేయలేము. సింబల్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. స్క్వేర్ బ్రాకెట్స్తో వాడతాం మనం లిస్ట్ని, ట్యూపుల్కి అయితే స్మాల్ బ్రాకెట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఉండేది మనకి డిక్షనరీ ఎలా ఉంటుంది చూసేకి ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చి దీని లోపల మనము కీ వాల్యూస్ అనేవి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏముంది, రేంజ్ ఉంది. రేంజ్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది అంటే దీని లోపల ఒక నెంబర్ ఇచ్చింటాం కదా, సో 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మనం ఏం నెంబర్ అయితే ఇచ్చింటామో దాని ముందు నెంబర్ వరకు ఇక్కడ వాల్యూస్ అన్ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ మనకు ఉండేది సెట్ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు, బట్ దీంట్లో ఉన్న వాల్యూస్ని అయితే మనం ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉండేది మనకు ఫ్రోజోన్ సెట్ అంటే సేమ్ డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు, బట్ అప్డేట్ కూడా చేయలేం. ఒకసారి వాల్యూ ఇచ్చేస్తే మళ్ళీ మనం దాన్ని అప్డేట్ చేయలేం. బూలియన్లో మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ట్రూ ఫాల్స్ ఉన్నాయి. ఈ ట్రూ ఫాల్స్లో ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలి, క్యాపిటల్స్ ఉండాలి. మీరు స్మాల్ ఇస్తే అది అప్పుడు బూలియన్ అవ్వదు. అండ్ ఈ రిమైనింగ్ 3 గురించి మీకు తెలియదు, దీన్ని వదిలేయండి. 11th వన్ ఏమి ఇచ్చా, నన్ టైప్. నన్ అంటే ఏమీ లేదు అని. మీరు ఒక వేరియబుల్కి నన్ను అసైన్ చేస్తే ఏమవుతుంది, ర్యామ్లో ఒక ఎంటీ బాక్స్ క్రియేట్ అవుతుంది అంతే. సో ఇది గైస్ డేటా టైప్స్ గురించి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా మీరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలా. ఆఫ్ కోర్స్ ఒకసారి గుర్తుండదు, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు.